వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ పెట్టిన పీస్ ప్లాన్స్కి బదులుగా ఇరాన్ ఒక 7 డిమాండ్స్ కఠినమైన పద్ధతులు ముందు పెట్టింది. అసలు ఆ 7 డిమాండ్స్ ఏంటి, ఆ పంచాయతీ ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్ పెట్టిన 7 కఠినమైన డిమాండ్స్ ఇవే. ట్రంప్ పెట్టిన 15 కండిషన్స్కి కౌంటర్గా ఇరాన్ ఈ 7 డిమాండ్స్ పెట్టింది. గల్ఫ్లో ఉన్న అమెరికా బేస్లన్నీ మూసేయాలి, ఇకపై దాడులు ఉండవని యుఎస్ గ్యారంటీ ఇవ్వాలి, హెజ్బొల్లా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపివేయాలి, ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలి, ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా పరిహారం ఇవ్వాలి, తమ మిజైల్స్ ప్రోగ్రామ్స్ మీద ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు, హజ్మూర్ జలసంధి దగ్గర ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి ఇరాన్కి పర్మిషన్ ఇవ్వాలి. చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? నేడో రేపో పాకిస్తాన్ వేదికగా ఈ చర్చలు జరగబోతున్నాయి. ముందు కాల్పుల వివరణ ప్రకటించి ఆ తర్వాత డీల్ కుదుర్చుకుంటారు. దీంట్లో పాకిస్తాన్ ప్రమేయం ఏం లేకుండానే డైరెక్ట్గా ట్రంప్ మరియు ఇరాన్ ప్రతినిధులు హాట్ లైన్లోనే మాట్లాడుకునే అవకాశాలున్నాయి. ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒక పక్క శాంతి ప్రణాళిక అంటూనే ఇంకో పక్క ట్రంప్ మిడిల్ ఈస్ట్లో బలగాన్ని భారీగా దించుతున్నారు. సుమారు 5,000 మంది మైనర్లు, 1000 మంది సైనికులు, వేలాది మంది సీలర్లను ఇరాన్ చుట్టూ దించారు. ఒకవేళ ఇరాన్ పీస్ ప్లాన్కి ఒప్పుకోకపోతే భూతల దాడులకు సిద్ధమని ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదంతా చూస్తున్న ఇజ్రాయిల్ మాత్రం ట్రంప్ పీస్ ప్లాన్ మీద చాలా అసంతృప్తిగా ఉంది. ఇరాన్ మీద మేము దాడులు కొనసాగిస్తామని చెబుతుంది. ఇరాన్ పెట్టిన ఈ కఠినమైన 5 డిమాండ్స్కి ట్రంప్ ఒప్పుకుంటాడా, లేక మళ్ళీ యుద్ధం మొదలవుతుందా? అసలు మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.